నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో మాఘగౌరి నోముని ఏ విధంగా చేసుకోవాలి, ఏ రోజున ఈ నోముని మొదలు పెడతారు, ఉద్యాపన ఏంటి, ఏ విధంగా ఈ నోమును పట్టవలసి ఉంటుంది, ఎటువంటి వాళ్ళందరూ కూడా ఈ నోముని చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. అలాగే మాఘగౌరి నోముని కథ ఏంటి అని అడిగారు. అలాగే వచ్చేసి ఉద్యాపన ఎలా చెప్పాలి గౌరీదేవికి అని అడిగారు. అవన్నీ కూడా ఇక్కడ నేను పూర్తి వివరాలతో అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఇప్పుడంతా కూడా మాఘమాసం వచ్చిన దగ్గర నుంచి కూడా కొన్ని నోములు అనేవి మొదలు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా ఏ నోము చేసుకున్న ఆడవారు గౌరీదేవి పూజ ఉంటూ ఉంటుంది. ఒక్కొక్క నోము ఒక్కొక్క ఉద్యాపన ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది. దీంట్లో కొంత సులువైన వాటిని నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో ఈ మాఘగౌరి నోము అని చెప్పవచ్చు. ఈ మాఘగౌరి నోము ఆడవాళ్ళందరూ కూడా సౌభాగ్యం కోసం చేస్తూ ఉంటారు. అలాగే వివాహం కావాల్సిన ఆడపిల్లలైతే గౌరీదేవి పూజ మామూలుగా మంచి వరుడు కోసం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసి మాఘగౌరి నోమును ఏ విధంగా నోచుకోవాలి, ఎవరు నోయొచ్చు, ఉద్యాపన ఏంటనేది నేను పూర్తి వివరాలతో అసలు పూజ ఎలా చేసుకోవాలో చెప్తానండి. అయితే ముందుగా మాఘగౌరి నోము నోచుకోవాలి అనుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ నోములో ఒక ముగ్గులాగా అని చెప్పచ్చు. మాఘగౌరి నోముకి వేసుకునే ముగ్గులాగా అని చెప్పచ్చు. ఒక పీట మీద కానీ, ఒక చెక్క మీద కానీ, లేదా ఒక ప్లేట్లో అయినా, వెడల్పుగా ఉన్న ప్లేట్ అయినా తీసుకొని ఈ విధంగా మనం వచ్చేసి కుంకుమతోనూ, బియ్యపిండితోనూ, పసుపుతోనూ ఇలాగా 3 రకాలుగా 5 పద్మాలు తప్పనిసరిగా వేసుకోవాలి ఈ మాఘగౌరి నోములో. ఈ విధంగా ఇక్కడ నేను స్టెన్సిల్స్ ఉపయోగించి ఆ పద్మాన్ని వేస్తున్నాను. విడిగా మనం పద్మం వేస్తాం కదా, అలా అయినా సరే ఈ విధంగా కుంకుమతో, బియ్యపిండితో, పసుపుతోనూ కూడా 5 పద్మాలు వచ్చేలాగా మూడిటితోనూ వేసుకోవాలి. కుంకుమ, బియ్యపిండి, పసుపు. ఈ విధంగా ఈ ముగ్గు అనేది ఈ మాఘగౌరి నోముకి ఆ కథ ప్రకారము, ఆ పూజా విధానం ప్రకారం ఈ ముగ్గు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సహజంగా మనం ఆడవారు ఏ నోములు నోచుకున్నా, ఏ పూజలు చేసినా ఆ గౌరీదేవి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం కదా. అందుకని ఇక్కడ ఆనవాయితీగా వచ్చిన ఇంట్లో రాతి గౌరమ్మ ఉన్నా, లేదా ఇప్పుడు అందరం కూడా పూజల్లో రాతి గౌరమ్మ సెట్ పెట్టుకుంటున్నాం కదా, అటువంటి రాతి గౌరమ్మ ఉన్నా కూడా పూజలో మీరు పెట్టుకోవచ్చు. శివుని పార్వతి చిత్రపటం కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత తప్పనిసరిగా మాత్రం ఈ పసుపు గౌరిని అయితే చేసుకోండి. ఈ విధంగా పసుపు గౌరిని చేసుకొని ఒక తమలపాకు మీద కానీ, అమ్మవారికి ఏదైనా ఆసనం కానీ ఏర్పరిచి ఈ విధంగా పెట్టుకోండి. ఈ మాఘగౌరి నోము నోచాలి అనుకున్న వాళ్ళు ఇన్నే దీపాలు వెలిగించాలని ఏం లేదు కాబట్టి అమ్మవారికి మీరు ఎంత అలంకరణ చేయదలుచుకుంటే ఆ నోములో నిండుగా అంత అలంకరణ అమ్మవారికి చేసుకోవచ్చు. మరి ఏ నోము, ఏ పూజ చేసుకున్నా గణపతిని ఆరాధిస్తాం కదా, ఆ వినాయకుడిని కూడా పెట్టుకోవచ్చు. విగ్రహం లేకపోతే ఇక్కడ కూడా పసుపు వినాయకుడిని పెట్టుకోండి. పూజ చేస్తున్నప్పుడు నిమజ్జనం చేయడానికి అంటే ఉద్వాసం చేపేటప్పుడు కూడా మనకు తెలియాలి కాబట్టి గణపతికి అయితే పైన ఒక బొట్టు పెట్టండి. ఒకవేళ అమ్మవారిని పసుపు గౌరిని చేసుకుంటున్నాం కాబట్టి 5 వైపులా కూడా 5 బొట్లు పెట్టండి. అప్పుడు అమ్మవారికి, పసుపు గణపతికి మీకు తేడా అనేది తెలుస్తుంది. ఇక్కడ మామూలుగా దీపారాధన చేసిన తర్వాత నమస్కారం చేసుకొని ముందుగా గణపతికి పూజించాలి. అయితే అసలు ఈ మాఘగౌరి నోము ఎప్పుడు చేసుకుంటారు అని అంటే మాఘమాసం శుద్ధ పాడ్యమి అంటే మాఘమాసం మొదలైన రోజు నుంచి కూడా మొదలు పెడుతూ ఉంటారు. యాక్చువల్గా అంటే 30 రోజులు చేసుకునేవారు ఉంటారండి, లేదా మాఘమాసాల్లో వచ్చి మంగళవారాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రతిరోజు కూడా ఈ విధంగా ముగ్గు వేయాలా, ఈ పూజ అంతా చేయాలని మీకు అనుమానం ఉంటుంది. అవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను. కొంతమంది అయితే మాఘమాసం మొదటి రోజు నుంచే పాడ్యమి నుంచి మొదలు పెడతారు. లేదంటే కనుక మాఘపు ఆదివారాలు చేసుకుంటారు, లేదా మాఘమాసాల్లో వచ్చే మంగళవారాలు చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకొని ఈ నోమును అనేది పట్టాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా పడతారు. ఒకవేళ మీరు చిత్రగుప్తుని నోము నోచుకొని ఆ తర్వాత మాత్రమే నోములు పడతాం అనుకున్న వాళ్ళు మాఘమాసాల్లో వచ్చి ఒక మంగళవారం చేసినా మంచిదేనండి. అక్కడి నుంచి మీరు ఎన్ని రోజులు అయితే చేయదలుచుకున్నారో ఆ 30 రోజులు కూడా కథ చదువుకున్నా సరిపోతుంది. అంటే మీరు కొంచెం లేట్గా చూసి ఈ వీడియో చూసి కానీ, లేకపోతే ఈ విషయం గురించి తెలిసి కానీ ఈ నోము గురించి మొదలు పెట్టారనుకోండి, అక్కడి నుంచి 30 రోజులు చేసుకుంటారు, లేదా మాఘమాసం అయిపోయే వరకు కూడా ఈ పూజను చేసుకోవచ్చు. అలాగే స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత గణపతికి ప్రసాదం ఏదైనా అంటే పండు కానీ, అటుకులు, బెల్లం కానీ ఇటువంటి నైవేద్యం సమర్పించేసి ఆ తర్వాత అమ్మవారి పూజను మొదలు పెట్టాలి. గౌరీదేవి అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ చేసుకొని ఈ మాఘగౌరి నోము నోచుకుంటున్నాము, మాకు సౌభాగ్యాన్ని ప్రసాదించమని అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి. ఇది ముఖ్యంగా సౌభాగ్యం కోసం, సంతానం కోసం చేసే నోమని చెప్పవచ్చు. పెళ్ళైన ఆడవాళ్ళందరూ కూడా ఈ నోమును నోచుకుంటారు. ఈ నోము నోచుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ పసుపు గౌరి ఏదైతే అమ్మవారిని పెట్టుకున్నామో ఆ అమ్మవారి దగ్గర ఎర్రటి పూలను కూడా సమర్పిస్తూ, లేదా ఎర్రటి అక్షింతల్ని సమర్పిస్తూ అమ్మవారికి పూజని చేసుకోవాలి. అన్ని ఉపచారాలతోనూ అమ్మవారిని ఆవాహనం చేసి పూజ చేసుకొని దీపం వెలిగించి, ధూపం చూపించి అమ్మవారికి ఎర్రటి పూలు, ఎర్రటి అక్షింతలు ఇటువంటివి సమర్పిస్తూ అమ్మవారి అష్టోత్తరం చదువుకోవటం, గౌరీదేవి పూజ చేసుకోవాలి. మీకు ఏదైనా పాటలు వస్తే గౌరీదేవి పాటలు కూడా పాడుకోవచ్చండి. నోము అని అంటే అందరి ముత్తైదులను కూడా పిలుస్తూ ఉంటాము, అలా పండగగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళందరూ కలిసి చేసుకుంటారు కదా, అలా ఒక విధంగా పూజ అనేది ఆధ్యాత్మికంగా ఉండేలాగా చూసుకొని ఆ నోము అనేది నోచుకుంటారు.
నోముగా నోచాలి అనేవాళ్ళు ఈ పద్మాలు వేసి రోజు ఇదే విధంగా అన్ని ఉపచారాలతో అమ్మవారికి పూజ చేయాలా అని అంటే గనక సహజంగా ఒకసారి సంకల్పం చెప్పుకొని ఈ నోమును నోచుకుంటే కనుక ఏదైనా ఒక మంగళవారాలు కానీ లేదా మాఘమాసం వచ్చే మంగళవారాలు చేయాలనుకుంటే వారానికి ఒకసారి చొప్పున చేసుకునే సరిపోతుంది. రోజు పూజ చేయాలనుకున్న వాళ్ళు మొదటి రోజు సంకల్పం చెప్పుకొని అమ్మవారికి ఈ విధంగా ముగ్గు అది వేసి చేస్తారు కదా, మీరు రోజు ఇలా ముగ్గులు వేయక్కల్లా ఒకసారి సంకల్పం చెప్పుకొని పూజ అయితే చేసుకొని ఈ కథ వ్రత కథ కూడా ఉంటుంది, ఆ కథ కూడా చదువుకొని అక్షింతలు వేసుకుంటే రోజు చేయాలి 30 రోజులు చేస్తాము అనుకున్న వాళ్ళైతే కనుక రోజు మామూలుగా దీపారాధన చేసి నిత్య పూజ చేసే చోట ఆ కథ మాత్రం రోజు చదువుకుంటే చాలు. ప్రతిరోజు కూడా 5 పద్మాలు వేసేసి చేయనవసరం లేదు. అంటే 5 పద్మాలు ముగ్గుతోనూ పసుపుతోనూ కుంకుమతోనూ వేసాం కదా, అలా ప్రతిరోజు కూడా వేయనవసరం లేదు. ఒకసారి సంకల్పం చెప్పుకొని అమ్మవారిని అక్కడ పెట్టి పూజ చేసుకున్నాం కదా, మళ్ళీ మనం ప్రతిరోజు చేయాలి అని అనుకుంటే కనుక మీరు అలానే ఉంచేసి చేసుకోవచ్చు. కాకపోతే అమ్మవారు ఇంట్లో ఉంటే మనకు తెలిసిందే, ప్రతిరోజు కూడా దీపారాధన పెట్టాలి, అలాగే ధూపం చూపించాలి, నైవేద్యం సమర్పించాలి. నోములాగా నోచే వాళ్ళైతే ఇవన్నీ నియమాలు పాటిస్తూ తప్పనిసరిగా పూజ చేసుకుంటారు. ఒకవేళ అలా చేయలేమో మంగళవారాలు మాత్రమే చేస్తాం అనుకున్న వాళ్ళు, మాఘపు ఆదివారాలు చేస్తాం మాత్రమే అనుకున్న వాళ్ళు మంగళవారం కానీ ఆదివారం కానీ ఈ మాఘగౌరి నోము అయితే చేసుకొని, మంగళవారం చేసుకుంటే గౌరీదేవికి చాలా మంచిదండి, చేసుకొని బుధవారం ఉద్వాసం చెప్పేసి కదిలించేసిన తర్వాత మళ్ళీ వచ్చే మంగళవారం చేసుకోవచ్చు. లేదా బుధవారం మామూలుగా ఉద్వాసం చెప్పేసి రోజు నిత్య పూజ చేసుకునే చోట ఇంక ఇవన్నీ పెట్టకపోయినా రోజు మాత్రం కథ చదువుకొని అక్షింతలు వేసుకుంటే సరిపోతుంది. అంటే రోజు అక్షింతలు చేతిలో పట్టుకొని ఆ కథ అంతా చదువుకొని కొన్ని ఎక్కడైతే పూజ చేసుకుంటున్నారో అక్కడ అమ్మవారి ముందు కొంత అక్షింతలు వేసేసి తర్వాత తల మీద వేసుకున్నా కూడా రోజు కథ చదువుకున్నా సరిపోతుంది. అంటే ఈ మాఘగౌరి నోము చేయాలి అనుకున్న మొదటి రోజు మాత్రం ఈ విధంగా పద్మాలు వేసి అమ్మవారిని పెట్టి ఈ విధంగా పూజ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. ఆ రోజు సంకల్పం చెప్పుకోవాలి, ఇంటి పేరు గోత్రాలు ఇవన్నీ చెప్పుకొని సంకల్పం చెప్పుకొని ఈ నోమును వస్తున్నాను, మాకు సంతానాన్ని కలిగించు తల్లి, సౌభాగ్యాన్ని కలిగించు, ప్రసాదించు అని చెప్పి నమస్కారం చేసుకొని ఈ నోము పడతాము. అయితే ఈ నోము ఏదైనా ఒక్కరోజు మాత్రమే చేస్తాము అనుకున్న వాళ్ళు కానీ లేదా 30 రోజులు చేస్తాము అనుకున్న వాళ్ళైతే కనుక దీనికి ఉద్యాపన అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఆ ఉద్యాపన ఎలా తీర్చుకోవాలనేది చెప్తాను. మొదటి సంవత్సరం ఈ నోము నోచి ఈ పూజ చేసుకున్న వాళ్ళు ఒక ముత్తైదుని పిలిచి బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి గంధం ఇచ్చి ఆ తర్వాత తాంబూలం, జాకెట్ ముక్క, శక్తి ఉంటే చీర ఇవన్నీ ఇచ్చి వీటితో పాటు దక్షిణ సహిత తాంబూలం, అంటే తాంబూలం లేదని దక్షిణ పెట్టి తమ శక్తి కొలిది వాళ్ళకి సేరుంబో పసుపు అనేది మొదటి సంవత్సరం వాయనం ఇస్తారు. ఇది మొత్తంగా 5 ఏళ్ల పాటు ఈ నోమును వస్తారు. మొదటి సంవత్సరం సేరుంబో పసుపుని ఇస్తారు. రెండవ ఏట కూడా ఇదే విధంగా ఒక మాఘమాసంలో ఒక వారం పూజ చేసుకొని రెండవ ఏట సేరుంబో కుంకుమను మనం వాయనంగా ఇవ్వాలి. మూడవ సంవత్సరం వచ్చేసరికి సేరుంబో కొబ్బరిని ఇస్తారు, అంటే సేరుంబం అంటే కిలోంబావని. 4వ ఏట అయితే సేరుంబో బెల్లం అనేది వాళ్ళకి ముత్తైదుకి తాంబూలంలో ఇవ్వాలి. 5వ సంవత్సరం వచ్చేసి సేరుంబో జీలకర్రను ముత్తైదులకి వాయనం ఇస్తారనమాట. కొంతమంది ఏంటంటే 5 ఏళ్ళు కూడా చేసుకొని ఒకే ముత్తైదుని పిలిచి 5 ఏళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏవైతే సేరుంబో పసుపు, కుంకుమ, కొబ్బరి అలాగే బెల్లము, జీలకర్ర ఉన్నాయో ఆ 5 వస్తువుల్ని ఒకేసారి ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది వాయిదా వేయటం దేనికి అనుకున్న వాళ్ళు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వాటిని ఇచ్చేస్తూ ఉంటారనమాట. అంటే మొదటి సంవత్సరం చేసుకున్న వాళ్ళు పసుపుని అయితే ఇచ్చేస్తారు. రెండవ సంవత్సరం చేసుకున్న వాళ్ళు కుంకుమ, 3వ సంవత్సరం కొబ్బరి, 4వ సంవత్సరం బెల్లం, 5వ సంవత్సరం జీలకర్ర ఇచ్చేస్తే 5 ఏళ్ళు చేసిన తర్వాత ఈ నోము అనేది అయిపోయినట్టే. ఈ విధంగా ముత్తైదులకైతే ఇచ్చి వాయనం ఇచ్చి వారికి భోజనం పెడితే చాలా మంచిదండి. గౌరీదేవి స్వరూపం అనుకొని ఈ నోమును వస్తున్నాం కనుక వాళ్ళకి ఆ గౌరీదేవి అమ్మవారే మన ఇంటికి వచ్చినట్టుగా భావించి వాళ్ళకి ఈ విధంగా ఆ వాయనం అనేది ఇచ్చుకోవాలి ఉంటుంది. ఈ వ్రతంకి వచ్చేసి ఉద్యాపన అదే అనమాట. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అలా ఇచ్చేస్తే సరిపోతుంది. మీరు 5 ఏళ్ళు చేసుకున్న తర్వాత చివరి సంవత్సరం అయినా సరే జీలకర్ర ఇచ్చిన సంవత్సరం సంవత్సరమైనా ఆ ముత్తైదుకి భోజనం పెడితే చాలా మంచిది. నోములాగా చేసుకోవాలి అనుకున్న ఏదైనా ఒక సంవత్సరం అడ్డం వస్తే ఆ సంవత్సరం వదిలేసి మరుసటి సంవత్సరం చేసుకోవచ్చు. కాకపోతే మాఘమాసంలో మనకు 4 మంగళవారాలు అలా వస్తూ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక్క మంగళవారం కుదిరినా సరిపోతుంది. కాబట్టి వాయిదా అనేది వేసుకోకుండా ఆ మంగళవారం చేసుకొని ఆ నోము అనేది తీర్చేసుకొని ఆ వాయనం ఇచ్చేస్తే ఆ సంవత్సరానికి పెండింగ్ పడకుండా ఉంటుంది. ఈ విధంగా కూడా అమ్మవారి పూజ వాయిదా వేసుకోకుండా సౌభాగ్యం కోసం అందరం చేస్తారు. అయితే కనుక ఈ నోము నోచుకోవడానికి కొంతమంది నోములకి ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఆనవాయితీ ఉండదండి. కొన్ని నోములు మాత్రమే పడుతూ ఉంటారు. కానీ ఇది సౌభాగ్యం కోసం మన ఆడవారు అందరం కూడా చేసుకునే పూజ కాబట్టి గౌరీదేవి అమ్మవారికి ఎవరైనా ఈ నోమును చేసుకోవచ్చు. ఈ నోమును బట్టి నేను చెప్పినట్టుగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆ వాయనం అనేది ఆడవారికి ఇచ్చుకోవచ్చు, ముత్తైదులకి ఇవ్వవచ్చు. అయితే గౌరీదేవికి ఉద్వాసన ఎలా చెప్పాలి అని అడిగారు కదండి. ఈ పసుపు గౌరిని ఏం చేయాలని చెప్తున్నాను నేను. ఈ నోము నోచుకొని మరుసటి రోజు నోము నోచిన రోజు ఎప్పుడు అమ్మవారిని కదిలించి తీయకండి. మరుసటి రోజు అమ్మవారిని కదిలించి తీసేసిన తర్వాత మనం ఉద్వాసన చెప్పే రోజు కూడా ఉదయం పూట కూడా మళ్ళీ దీపారాధన చేసి ఆ ముందు రోజు పెట్టిన పూలన్నీ కూడా తీసేసి ఒక్క పువ్వు 2 పూలను కొత్తవి పెట్టి అమ్మవారికి క్లుప్తంగా అష్టోత్తరం వరకైనా అక్షింతలతో చేసుకొని పాలు కానీ పండు కానీ లేదా పాలలో కొంచెం తేనె చుక్క కానీ వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టిన తర్వాత
ఆ దీపారాధన వెలుగుతుండగానే ఎక్కడైతే మీరు పసుపు గౌరిని పెట్టుకున్నారో ఆ పసుపు గౌరిని 3 సార్లు ఎత్తి కింద పెడుతూ కూడా ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రం ఉంది కదా, ఆ మంత్రాన్ని కూడా జపిస్తూ అమ్మవారికి ఉద్వాసం చెప్తామన్నమాట. అంటే నా శక్తి కొలది తల్లి నీకు పూజ చేశాను, మళ్ళీ పిలిచినప్పుడు రమ్మని. అంటే మనం పసుపు గౌరిని మళ్ళీ కదిలించి తీసేస్తున్నాం కనుక ఈ విధంగా గచ్చ గచ్చ మహాదేవి స్వస్థానం పరమేశ్వరి ఎత్ర బ్రహ్మదయో దేవి తత్రగచ్చ సురేశ్వరి అని చెప్పి ఈ మంత్రాన్ని కూడా జపిస్తూ 3 సార్లు అమ్మవారిని ఎత్తి కింద పెడితే ఉద్వాసం చెప్పినట్టు అవుతుంది. దీపారాధన కొండెక్కిన తర్వాత మీరు మళ్ళీ అవన్నీ కూడా సర్దేసుకొని ఆ పసుపు గౌరి అమ్మవారిని కూడా మనం పెళ్ళైన వారం అయితే కొంత మొహానికి రాసుకోవచ్చు. ఆ పసుపు గౌరిని పూజ చేసి తీసేసిన తర్వాత మళ్ళీ సూత్రాలకు కొంచెం రాసుకోవచ్చు, కాళ్ళకి రాయకూడదు. ఆ తర్వాత ఏదైనా వాటర్లో కలిపేసి ఎక్కడైనా తులసి చెట్టు మొదట్లో అలా పోసేయండి. ఆ పసుపు గౌరిని వాటర్లో కలిపేసిన తర్వాత ఈ విధంగా పసుపు గౌరి అమ్మవారికి ఉద్వాసం చెప్పాలి. అది ఏ నోమును వచ్చినా కూడా గౌరీదేవి అమ్మవారికి పసుపు రూపంలో పూజిస్తాం కనుక ఇదే విధంగా మనం ఉద్వాసం అనేది చెప్తూ ఉంటాం అన్నమాట. ప్రత్యేకంగా ఈ నోముకి ఎటువంటి ఉపవాసం అవసరం లేదు. పూజ చేసుకునే వరకు పాలు పండ్లు అటువంటివి తీసుకుని చక్కగా ఆడవారు ఈ నోమును వచ్చుకొని ముత్తైదుని పిలిచి తాంబూలం ఇచ్చి ఆ తర్వాత మీరు చక్కగా ఈ ప్రసాదం ఏదైతే నివేదిస్తారో పొంగల్ కానీ పాయసాన్ని కానీ అటువంటివి పెడితే మంచిది కాబట్టి అటువంటివి ఏదైనా మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు. మీ పనులకు మీరు వెళ్ళిపోవచ్చు, మీ కార్యక్రమాలకు మీరు వెళ్ళిపోవచ్చు. ఈ మాఘగౌరి నోము అనేది ఏంటంటే ఎక్కువ మంగళవారాలు చేస్తే చాలా మంచిది. కొంతమంది ఈ మాఘమాసం 30 రోజులు చేస్తారు కదా, ప్రతిరోజు కూడా చదువుకుని అక్షంతలు వేసుకుంటారు. 5 ఏళ్ల పాటు చేస్తారు. 5 ఏళ్ల తర్వాత ఇంత నేను చెప్పినట్టుగా వాయనం ఇచ్చి ఉద్యాపన అనేది తీర్చుకోవాలి. ఇదండి మాఘగౌరి నోము నోచుకునే విధానము. ఉద్యాపన ఏమేమి వాయనం ఇవ్వాలో 5 ఏళ్ల పాటు చెప్పాను కదండి. ఇలా ఒక్కొక్క ముత్తైదుకి ఇచ్చినా సరిపోతుందన్నమాట. ఇంకేదైనా మీకు మాఘగౌరి నోము గురించి మీకు ఏదైనా కావాలి అని అంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అడగండి. ఇప్పుడు ఇక్కడ నేను కథ కూడా పిక్ ఇక్కడ అనేది వేస్తున్నాను చూడండి. ఆ కథ అనేది చదివి అక్షంతలు మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.